ఆగస్టు 12వ తారీఖు సూర్యగ్రహణం. మరి ఈ తేదీని కనుక తేలికగా తీసుకునేటువంటి వారి కోసం ఈ యొక్క వీడియో. ఈ ఆగస్టు 12వ తారీఖు తర్వాత నుండి ద్వాదశ రాశులలో అత్యంత అద్భుతమైనటువంటి మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. అదేవిధంగా 2026లో అత్యంత ప్రభావవంతమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం మనకు 12వ తారీఖు ఉన్నది. ఈ 12వ తారీఖు సూర్యగ్రహణం తర్వాత మరి ద్వాదశ రాశులలో ఒక్కసారిగా అదృష్టం వరించేటువంటిది ఎవరికి, మరి కొంత దురదృష్టం ఉండేటువంటిది ఎవరికి? నత్త నడకగా పనులు సాగుతున్నటువంటి మీకు ప్రకాశవంతమైనటువంటి మార్పు మీ జీవితంలో నెలకొల్పబోతుందా? ఏది ఏమైనప్పటికీ కూడా మీకు నాకు ఒక మొబైల్ నెంబర్ మాత్రమే దూరం. సో తప్పకుండా నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది ఇది సత్యం, ఇది గమనించుకోండి. కన్యారాశి వారికి సంబంధించి మరి యొక్క ఆగస్టు 12 అనేటువంటిది ఎంతో కీలకం. ఆగస్టు 12 దాటిన తర్వాత చాలా 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 జాగ్రత్తగా ఉండండి. కొంత న్యాయపరమైనటువంటి ఇబ్బందులు కానీ, చట్టపరమైనటువంటి ఇబ్బందులు కానీ, ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, అనారోగ్య సమస్యలు. వాస్తవానికి నాకు తెలిసి గత 3-4 నెలల నుండి మీకు వ్యవస్థ బాలేదు. 2026 మార్చి నుండి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ క్షణాల నుండి ఏదో తెలియని సందిగ్ధం, ఏదో తెలియని ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. మరి గడిచిన 2-2.5 సంవత్సరాలలో కాళ్ళ నొప్పులు కానీ, కాలు గుంజడం కానీ అధికంగా, స్త్రీమూర్తులకు స్టమక్ రిలేటెడ్ అప్సెట్లు రావడాలు, ఇబ్బందులు, గాల్ బ్లాడర్ రిలేటెడ్ స్టోన్స్ రావడాలు, 10mm 8mm స్టోన్స్ కిడ్నీలలో ఉండడాలు. అదేవిధంగా ఇలాంటి సందర్భాలు ఎన్నెన్నో కూడా ఫేస్ చేశారు, చేస్తున్నారు, చెయ్యబోయేటువంటి పరిస్థితి కూడా ఉంది. వాటర్ ఎక్కువగా తాగండి, మంచిగా విన్నరా. ఇక అదేవిధంగా ఈ కన్యారాశికి సంబంధించి నేను ఒక 4-5 విషయాలు మీకు చెప్పగలుగుతున్నాను. నేను నా సెంటెన్స్లో మీ గురించి మీకు అంకితం చేసేటువంటి మాటలు చెప్తాను. అయితే ఇంకా కన్యారాశి వారికి కోర్టు సంబంధిత, చెక్ బౌన్స్ రిలేటెడ్, డబ్బు పరమైనటువంటిది, మీకు ఎంతో దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు దూరం అయిపోవడాలు కానీ, అసలు ఏజ్తో సంబంధం లేకుండా మీరు కనెక్ట్ అయ్యారు, ఏజ్తో సంబంధం లేకుండా మీరు కనెక్ట్ అయ్యారు, ఇల్లీగల్ అఫైర్స్. ఇప్పుడు ఆ వ్యక్తి దూరం అయిపోయాడు, తిరిగి ఆ వ్యక్తే కావాలి అంటే మీరు ఈ తరుణంలో చూసుకోవాల్సినటువంటి విషయము, ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఉదాహరణకు మనము ఉదయం 8 గంటలకు కాఫీ, టీ లేదా బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల లోపు లంచ్, నైటు 8 నుంచి 9, 10 వారి సమయం ప్రకారంగా డిన్నర్లు చేస్తుంటారు. ఇది ఎట్లా? మరి మిగిలిన సమయంలో ఆఫీస్ టైమింగ్స్ కానీ, ఉద్యోగ టైమింగ్స్లో కానీ ఉంటారు. అయితే మీ టైమింగ్స్ మీకున్నాయి, గ్రహాలకు కూడా వాటి టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్ ప్రకారం మరి ప్రజెంట్ మీ వ్యక్తిగత జాతక రీత్యా ఏం టైమింగ్ నడుస్తుందో తెలుసుకునే బాధ్యత మీది. చెప్పే బాధ్యత ఎవరిది? నాది. కనుక తెలుసుకోవడం మీ వంతు. మీకు నాకు మొబైల్ నెంబర్ ఒకటే మధ్యలో. అందుకే చెప్తూ ఉంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, లేదా నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత. ఈ ఒక్క మాట అనగానే సుమారుగా అనంతపూర్ నుండి 4 కార్లు వేసుకొని వచ్చారు. అంతమంది ఒక్కటే రోజు వచ్చారు అపాయింట్మెంట్. సో ఒక్కొక్కరికి చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలే ఉన్నవి. కన్యారాశి వారికి ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, స్త్రీ మూలక ఇబ్బందులు, కోర్టు సంబంధిత, మ్యారిటికల్ లైఫ్లో గొడవలు, నాకు నువ్వు వద్దు అని చెప్పి పారిపోయే భర్త ఉండొచ్చును. అబ్బో నాకు ఈ భర్త వద్దు అని చెప్పి భార్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చును. అసలు ఈ ఉద్యోగం వద్దు అని చెప్పి మనం మానేయవచ్చును. ఎన్ని రోజులు ఈ ఉద్యోగం చేయాలి, చేసి చిరాకులు వేస్తుంది, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా అనుకునేటువంటి ఆలోచనలు రావచ్చును. ఇదే టైంలో మీకు ఒక అదృష్టవంతుని లెక్క ఒక మనిషి
ప్రత్యక్షమవుతాడు. కానీ వాడు దురదృష్టవంతురాన్ని మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే మీ డబ్బులు పోగొట్టుకున్న తర్వాత అర్థమవుతుంది. ప్రజెంట్గా ఇప్పుడు వచ్చిన మామ నీకు ఎందుకురా నువ్వు మానే, నువ్వు షేర్స్లో డబ్బులు పెట్టుకో, నేను పెట్టినామన్నా, నాకు లక్షకి ఇంత వస్తున్నాయి, పలానా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయి, 6 నెలలు ఆ ల్యాండ్ ఉంటుంది, నీకు నెల నెల డబ్బులు ఇస్తారు, ఇలాంటి మాటలు. లేదా ఇంత డబ్బులు ఉన్నాయి కదా, ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఇచ్చేయి, నీకు నెల నెల ఇంత ఇంట్రెస్ట్ వస్తుంది, ఇంటికి రాయి, మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది, ఏదైనా చిన్నగా బిజినెస్ చేసుకో. ఇగో ఇట్లాంటి విషయాలు. లేదా కారు కొని ఈ కారును మనము సెల్ఫ్ డ్రైవ్ ఇద్దాం, లేదా ఇంకేదో చేద్దాం అనే మాటలు. పలానా దగ్గర పొలం ఉంది కొందాం, లేదా ఆవులను తీసుకో. ఈ మాటలు విని 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 నేను అలసిపోయా, నేను మీకు చెప్పలేకపోతున్నా. బట్టలు తీసుకొని వద్దాం, చీరలు తీసుకువద్దాం, అమ్ముదాము. ఎన్ని డబ్బులు, ఎన్ని 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 అంటే వా. అయితే మీకు నేను అంకితం చేసే మాటలలో మొట్టమొదటిది ఏమిటంటే, ఏ పని చేసినా లోపం లేకుండా చేయాలి అని అనుకునేటువంటి ఆలోచన ఉంటుంది ఫస్ట్ మీకు. చిన్న విషయాన్ని కూడా లోతుగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు తెలివైన విశ్లేషకులు అని చెప్పుకోవచ్చును. ఇక బాధ్యతాయుతమైనటువంటి స్వభావం, కుటుంబము, ఉద్యోగము, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. కష్టపడే మనస్తత్వం, అదృష్టం కంటే శ్రమను ఎక్కువగా నమ్ముతున్నారు. ఇక కన్యా రాశికి మరి మంచి జ్ఞాపక శక్తి, లాజిక్లు, కమ్యూనికేషను నైపుణ్యం కనిపిస్తుంది. చార్టెడ్ అకౌంటు, సిఏ రిలేటెడ్ మంచిగా ఉంటుంది. ఇక ఇంజనీరింగ్ కూడా. డబ్బు విషయంలో జాగ్రత్త, అనవసరమైనటువంటి ఖర్చులు చేయకుండా పొదుపుకు ప్రాధాన్యం ఇస్తారు. సహాయం చేయడంలో ముందుంటారు. ఎవరైనా కష్టంలో ఉంటే వారికి మార్గం చూపేందుకు ప్రయత్నిస్తారు. ఇక అదేవిధంగా మనసులో బాధ ఉన్నా బయటికి ఎక్కువగా చెప్పరు, భావాలను దాచుకుంటారు. విమర్శలకు సులభంగా మర్చిపోరు. ఎవరైనా ఏమైనా విమర్శిస్తే సులభంగా మర్చిపోరు. ఎదుటివారి మాటలను లోతుగా ఆలోచించేటువంటి స్వభావం ఉంటుంది. జీవితంలో గొప్ప విజయాలను సాధించేటువంటి సామర్థ్యం, వైద్యము అంటే డాక్టర్ రిలేటెడు, అకౌంటింగ్ రిలేటెడు, పరిశోధన రిలేటెడు, బోధన అంటే టీచింగ్ రిలేటెడు, ఐటీ రిలేటెడు, పరిపాలన రిలేటెడ్ రంగాలలో వీరికి మంచి నైపుణ్యము అనేటువంటిది కలుగుతుంది. మరి అలాంటి ఈ యొక్క కన్యా రాశి వారికి కొంతమేర సిచ్యువేషన్ మాత్రం అనుకూలంగా లేదు అనే విషయాన్ని గమనించుకోండి. మరి ఏదైనా జబ్బు సోకేటువంటి పరిస్థితి ఉంది, డబ్బు పోగొట్టుకునేటువంటి పరిస్థితి ఉంది, ఇంట్లో తండ్రికి అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కన్యా రాశికి సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే 50 సంవత్సరాల పైబడి ఉన్నారో, 55 సంవత్సరాల పైబడి ఉన్నారో, మీ భర్తలను కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. గడిచిన 5-6 నెలల్లో కావచ్చును, మరి 2025 ఆగస్టు సెప్టెంబర్ నుండి అయినా కావచ్చు. సో కన్యా రాశి వారు కనీసం ఒక్కసారైనా హాస్పిటల్ని విజిట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాలుకో, చేతికో, షోల్డర్కో చెప్పలేదు, ఏదైనా ఫ్రాక్చర్ కానీ, దెబ్బ తాకడం కానీ, బైక్ స్కిడ్ అవ్వడం కానీ, కారు కొనాలి అని కానీ, బండి కొనాలి అని కానీ, మొబైల్ మార్చాలి అని కానీ, ఇలాంటి అవకాశాలు చాలా చాలా కనబడుతున్నవి. కనుక ఎవరినైనా గబుక్కని బండి అడిగితే వాడు ఇవ్వకపోవడం, కారు అడిగితే వారు ఇవ్వకపోవడం, ఇది మనసులో పెట్టుకొని మీరు కొనాలి అనేటువంటి భావనలోకి వెళ్ళడాలు, ఇలా చాలా ఉన్నవి, నడుస్తూ ఉన్నవి. ఎస్పెషల్లీ ప్రజెంట్గా ఇప్పుడు ఏమిటి అంటే అప్పు అధికంగా పుట్టడం, అప్పులు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ అప్పులు చేసినటువంటి అప్పులకు గానుగా మీరు బాధపడేటువంటి సందర్భము ఉన్నది. అదేవిధంగా సూసైడ్ అటెంప్ట్స్, సీక్రెట్ విషయాలు, మ్యారిటికల్ లైఫ్లో ఉన్నటువంటివి బట్టబయలు అవ్వడాలు, ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నవి భార్య చూడడము లేదా భర్త చూడడము, ఏదైనా సీక్రెట్ విషయాలు మాత్రం బయటపడే ఛాన్సెస్ చాలా ఉన్నవి. చాలా 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 జాగ్రత్త. తప్పకుండా బుధుని ఆరాధన, గణపతి ఆరాధన, లక్ష్మీదేవికి అష్టోత్తరాలతో కుంకుమార్చనలు చేయించుకోండి. ఇది కాక వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలు ఏవైతే ఉన్నాయో
వాటిని తప్పకుండా చెక్ చేసుకోండి. అది మీ మంచికే చెప్తున్నా. నన్ను కలవక ముందు, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఆల్ ద బెస్ట్.